మహిళలతో మాట్లాడటం అవుతుంది. అటువంటి అవకాశం మహిళలకు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సదస్సు అనేది పెట్టడం అనేది జరిగింది. మేము అందరికీ నమస్కారం. సభ్యులు వచ్చి మేడం కొంచెం మా మహిళలకి ఆరోగ్యం పట్ల ఏమైనా అవగాహన ఇస్తారా అని అడిగితే వెంటనే నేను ఏ రోజు అని అడగకుండా ఊరుకుంటాను. వాళ్ళ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మేడం అనేసి, అంటే వాళ్ళకి దీని పట్ల ఉన్న శ్రద్ధ అంటే అక్కడ మేడంకి ఏ టైం అయితే అప్పుడు మేము అందరం వస్తాము అని వెంటనే అనగానే నాకు ఇంకా ఊకొట్టాలనిపించింది. వెంటనే టైం కూడా అడుగునే చెప్పేశాను చూసుకోవాలి. అయితే దాని తర్వాత హైదరాబాద్ నుంచి నేను చూశాను. నాకు అనిపించింది ఈ రోజు నాకు హైదరాబాద్ ఇచ్చిన ఈ నిర్వహించిన మహిళా ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో మీ ముందుంటూ నేను మాట్లాడడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని ఇది నేను ఒక చెప్పే పాఠంగా ఉండకూడదని మీ అపోహలు కానీ మీ సందేహాలు కానీ అవన్నీ మీరు నా నుంచి క్లారిఫై చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇది. కాబట్టి ఎక్కువ నాకు పాఠంగా ఉండదు, అన్ని రకాలు బేసిక్గా మామూలుగా చెప్తాను. సో తర్వాత మీరందరూ మీవన్నీ చెప్పుకోండి. సో దట్ మనకి ఇది ఈజీగా అవుతుంది. ఎందుకంటే మీరు అందరూ రాలేదు హాస్పిటల్కి, ఎందుకంటే అందరూ ఏవో పనులు ఉంటాయి. హాస్పిటల్ ఈ టైంలో వెళ్ళాలి, స్లాట్ సిస్టమ్ ఇవి అవి ఎప్పుడు రా బాబు చాలే మన ఇంట్లో పనిచేసుకుంటూ అనుకుంటారు. సో మీకు ఈ టైం అవుతుందని అనుకునే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మొదలు పెట్టడం మనకి ఎప్పుడు అంటే మనం ఎవరైనా వెళ్ళాలనగానే ముందు బ్లీడింగ్ అది సైడ్. సో దాంతోనే మొదలు పెట్టాలి. అయితే బ్లీడింగ్ అవుతుంది, నొప్పి ఇవన్నీ మనకి ప్రతి నెల అంటే మామూలుగానైతే మనకి ఎన్ని రోజులు అవ్వాలి బ్లీడింగ్? 3 నుంచి 5 రోజులు పర్వాలేదు. వారం దాటిందంటే అది ఎక్కువే. ఓకే, మనకి పెన్సెస్ లో 80 ml బ్లీడింగ్ పోతుంది, అది నార్మల్. ఇంకోటి ఇక్కడ మనకి ఏంటన్నా అంత అపోహ ఇదంతా చెడు రక్తం అని అనుకుంటారు. ఇది చెడు రక్తం కాదు. మామూలుగా మన హార్మోన్స్ దీంట్లోని మనకి లోపల ఏ పొర అయితే ఉందో ఆ పొర విడుదలవుతూ ఉంటుంది ప్రతి నెల. అందుకే మీరు ఒకసారి 3 నెలలకు వస్తే 3 నెలలు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువైనా ఇంట్లో కూర్చుంటారు. ఆ పని చేయండి. ఓకేనండి, వెంటనే డాక్టర్స్ అవ్వండి. ఒకటి పైన ఉన్నది మీకు కాయగా కనిపిస్తుంది, ఫైబ్రాయిడ్స్. మీరు బాగా వెళ్ళుంటారు. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే మనకి గర్భాశయంలో ఉన్న పొరలోని మనకి కాయలు వస్తాయి. దానివల్ల నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ అవడం, లేకపోతే అవి ఉన్న పొజిషన్ వల్ల నీరుల్లో కానీ మోషన్లో కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది ఎడినోమైసిస్, గర్భసంచి వాపు అని. దాంట్లో ఏంటంటే మన గర్భాశయంలో ఉన్న లోపల పొర ఏదైతే ఉందో అలాంటి పొర లాంటివే లోపల ఆ బయట పొరలో కూడా ఉండడం వల్ల ప్రతి నెల దాంట్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. సో మీకు మొదటి 2 రోజుల్లో విపరీతమైన నొప్పి ఉండాలి. మొదటి రోజు విపరీతమైన నొప్పి, మిగతాపరంతా బాగానే ఉండదు. ఆ కేసుల్లో మనకు బ్లీడింగ్ ఎక్కువ ఉండదు, నొప్పి ఎక్కువ ఉండదు. ఈ 2 ఫైబ్రాయిడ్స్, ఎడినోమైసిస్ 2 కూడా కలిసి కూడా ఉన్నాయి. ఇంకొకటి కిందనే ఎండోమెట్రియోసిస్. ఆ ఎర్రలో చూపించానా, ఇది గర్భసంచమా, ఇవి ట్యూబులు, ఇవి అండాశయం. ఈ అండం ఈ ట్యూబుల ద్వారా వెళ్తాయి. ఓకే, ఇవేంటంటే వెనకాతల సపోర్ట్గా ఉంచుతుంది గర్భసంచిని. సో ఇది లోపల పొరది ఏవైతే చెప్పారో వాటి టిష్యూస్ అక్కడక్కడ ఉంటాయి, బయట కూడా. సో ఏంటంటే వీటిలోని విపరీతమైన నొప్పి, మామూలుగా కూడా కలిసినప్పుడు కూడా నొప్పి ఉంటుంది వాటికి. ఇవి పోవడానికి బయట మీకు మార్గం లేదు. సో బ్లడ్ అక్కడే ఉండిపోతుంది. సో ప్రతి నెల అక్కడ ఉండిపోతే రిజాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, అది ఫైబ్రోజ్ అయిపోతుంటుంది. సో ఈ కేసెస్లో ఏమవుతుందంటే చిన్న వయసు వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతారు. ఎందుకంటే ఈ ట్యూబ్స్ క్లోజ్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? పీరియడ్ సమస్యలు ఎవరైనా ఫీల్ ఫ్రీ అండి. ఎందుకంటే
ఈ అవకాశం మీకు రాదు అని, ఎందుకంటే నా ఓటీలో వస్తే నేను ఎప్పుడైనా రెడీ లేనుంటే. అంటే కొంచెం చెప్పగలుగుతారు మీకు ఇక్కడైతే మనం ఫ్రీగా మాట్లాడుకోవడం అవుతుంది. అదే అదే ఓకే అది చాలు. నుంచి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని పెరగటం లేదు, అలానే మెడిసిన్స్ పెట్టే అవసరం లేదు. కానీ బ్లీడింగ్ మాత్రం ఎక్కువ ఉండదు. బ్రౌన్ కలర్ ఓకే ఒకటి ఫైబ్రాయిడ్ 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే జనరల్ ఆపరేషన్ చెప్తాం. అంతకన్నా చిన్న ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు లేవనుకో సమస్యలు, దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ కానీ నొప్పి కానీ లేకపోతే ఏమవుతాం. ఒక్కొక్కసారి నొప్పి మీరు తట్టుకోగలిగినంతే కూర్చున్నాం, మీరు తట్టుకోగలిగినంతే ఉందే అనుకోండి, అప్పుడు మేము ఏమంటామంటే కొంచెం మీరు హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడం కానీ ఒక చిన్న పెయిన్ కిల్లర్ కానీ వేసుకుంటే, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు సరిపోతుందంటే ఓకే అంటాం. లేదంటే ఇప్పుడు మనకి మందులు కూడా వచ్చాయి కోర్సు, ఆ కోర్సు కూడా పెడతాం. ఈ ఏ సమస్యలు లేకపోతే ప్రతి 6 నెలలకి స్కానింగ్ చేసుకొని అవి ఏమైనా పెరుగుతున్నాయా లేవా అని చూస్తాం. ఈ ఫైబ్రాయిడ్ ఒక్కొక్కసారి ముందుని, ఇది గర్భసంచి అనుకోండి, ముందుకి నీరుడు సంచి, వెనకాతలు మోషన్ ఉంటుంది. ఒకే గర్భసంచి ఆ కింద సర్వీస్ కిందని ఒకవేళ కాయ పెద్దదైతే నీరుడు సంచి మీద ప్రెషర్ ఇస్తారు, తోస్తూ ఉంటారు. సో మీరు ఎక్కువసార్లు నీరుడికి వెళ్ళవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీకు బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉండకపోవచ్చు, బయట ఉంటే కాయ దానికి ప్రెషర్ ఎఫెక్ట్స్ అది మీకు బ్లీడింగ్ నొప్పి ఉండదు, కానీ యూరిన్ మీద ప్రాబ్లం వస్తుంది. అదే వెనకాతలో వచ్చిందనుకోండి, ఆ కిందని వెనకాతలు నేను చెప్తుంది పొజిషన్ ఇక్కడ. ఓకే పైన ఉంటే మీకు యూరిన్లో ప్రాబ్లం రాదు, ఈ లోపల ఉన్నా కూడా మీకు యూరిన్లో ప్రాబ్లం ఉండదు. ఈ లోపల ఉంటే మీకు బ్లీడింగ్ సమస్య, లేకపోతే ఈ నీరు సంచి లోపల లేని అన్నాను కదా, ఏదైతే హాలో ఉంటుందో అక్కడ కాయలా కూడా మీకు బ్లీడింగ్ ఉండదు. బయటకు చూసారు ఎలా ఉన్నారు కదా, దాంట్లో మటుకు మీకు బ్లీడింగ్ ఉండదు. అది కింద నుండి నీరు మీద ప్రాబ్లము, వెనక వైపు ఉంటే మోషన్ మీద ప్రాబ్లం, ఫ్రీగా అవ్వకపోవడం. ఓకేనా? అది పెయిన్ కూడా బ్లీడింగ్ అయితే 3 days వరకే ఓకే, అది కూడా తక్కువగా ఉంటుంది. 2 days ఉంటుంది, 3rd day నుంచి కొంచెం ఓకే. అది బ్రౌన్ కలర్. మోస్ట్లీ మీకు ఎడినోమయోసిస్ ఈ లక్షణం ఎక్కువ ఉంటుంటుంది. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్ 2 పక్కనగానే ఉంటాయి. సో మీకు మొదటి రోజు విపరీతంగా నొప్పి ఉంటుంది. దీనికి బెస్ట్ ఫ్యామిలీ కంప్లీట్ అయితే ఆపరేషన్ బెస్ట్ సొల్యూషన్. ఎవరికైతే వద్దనుకుంటున్నారో మన కాపర్టీ డివైస్ లాగే హార్మోన్ రిలీజ్ చేసే ఒక డివైస్ ఉంది మిరినా, అది కూడా పెట్టడం. అది 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి. బ్లీడింగ్ లేకపోయినా 7 days వరకు పెయిన్ మొత్తం ప్రాసెస్ స్టమక్ అంతా పెయిన్ వస్తూనే ఉంటుంది. అయితే మీరు ఒకసారి వస్తే మనం చూసుకొని దాన్ని బట్టి ఏ విధంగా వెళ్దామో చూసుకుందాం కదా. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా స్టార్టింగ్ 2 days 3 days వరకు పెట్టిన నొప్పి. అసలు ఇంకా 3 days వాటర్ కూడా తాగదు, అసలు ఏం లేదు, అలాగే ఇలా పట్టుకొని ఉండిపోతుంది, విపరీతమైన నొప్పి. ఓకే. స్కూల్ కూడా వెళ్ళదు అంటే ఇంకా తప్పనిసరి అయితే వెళ్తుంది, కానీ ఇంకా నొప్పితే ఇంకా అలా ఏం తెలియకుండా అలా ఉండిపోతుంది. ఓకే. వామిటింగ్స్ ఏమైనా అవుతాయమ్మా? వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఒక్కొక్కసారి నొప్పి విపరీతం అయితే ఇవేంటంటే ప్రోస్టాగ్లాండిన్ అన్న వీటి వల్ల ప్రోస్టాసైక్లిన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల కూడా విపరీత నొప్పి ఇవన్నీ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఇంకా వాంతులు విరోచనాలు కూడా అవుతుంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు కొత్త పిల్లలకి ఇవన్నీ కొత్త మెన్సెస్ అని వాళ్ళు చెప్పాలి, కొంచెం నొప్పి వస్తుంది నా తల్లి అనేసి. ముందు స్టార్టింగ్ లో వచ్చే సైకిల్స్ లో నొప్పి ఉండదు, ఎందుకంటే అండం విడుదల అవ్వదు. కొన్ని సంవత్సరాలు పోయాక మనకి ఎలాగైతే దేనికైనా టైం పడుతుంది. మనం స్టార్టింగ్ లో అడుగులు వేస్తాం, తప్పుడు అడుగులు అవుతాయి, తర్వాత మంచిగా నడకొస్తాయి. అలాగే మన బ్లీడింగ్ ఇవన్నీ కూడా అదే క్రమంలో అవుతాయి. సో ఎగ్ రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఈ సైకిల్ మనకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. వీటికి ముందు పిల్లలకి హాట్ వాటర్ బ్యాగ్స్ ఫస్ట్ మనం కౌన్సిల్ చేయాలి ఇంట్లో. కొంచెం ఆ డిస్కంఫర్ట్ ఉంటుందమ్మా, ఎందుకంటే మనం ఎంత కౌన్సిల్ చేస్తే దాని నుంచి మనం బయటకు వస్తాం. ఇంకొకటి మనం హాట్ వాటర్ బ్యాగ్ చెప్పాను కదా, మనం కనిపిస్తే దేనికైనా మన నొప్పి దేనికైనా పెట్టుకోవచ్చు. అది ముందు కూడా దగ్గర పెట్టుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది. లేదంటే ఒక సింగిల్ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ అదైనా వేస్తే బాగానే ఉంటుంది. లేదు ఒకసారి గైనకాలజిస్ట్ కూడా చూపించి ఎందువల్ల అనేది ఎవాల్యుయేట్ చేయడం కూడా మంచిది ఏమో. ఇంకా
అమ్మ పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే నాకు కూడా స్కూల్ కాలేజ్ చెప్పేవారు డౌట్లు మన పక్క వాళ్ళు మనం ఇది అడిగితే ఏమనుకుంటారంటే డౌట్లుగానే ఉండిపోతే జీవితాంతం డౌట్లే, ఇంకా అవి ఎప్పటికీ పోవు. ఓకేనా? ఆ బయట డిశ్చార్జ్ నెక్స్ట్. ఇప్పుడు పీరియడ్స్ గురించి ఉంటే మీరు అడగచ్చు. ఓకే, వీటికి సంబంధించి 2 months ఒకసారి వస్తున్నాయి అంటే ఒక్కసారి చూపించుకోవాలమ్మా. అంటే ఏదైనా అండాశయ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. ఓకేనా? ఇది హార్మోన్స్ తేడా వల్ల ఇర్రెగ్యులారిటీ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ మళ్ళీ బ్లడ్ తగ్గుతుంది. సో అది అలాగా సర్కిల్ లాగా అలాగా. సో మనం ఎప్పుడు బ్లీడింగ్, అందుకే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తక్కువ కానీ తొందరగా ఒక్కొక్కసారి బ్లడ్ ఎక్కించేది ఇస్తాము, లేదంటే ఇంజెక్షన్ కూడా ఇస్తాం. ఎందుకంటే నెక్స్ట్ సైకిల్ కన్నా మీరు ప్రిపేర్ అయిపోవాలి. బాగుంటుంది మన శక్తే కాదు, నెక్స్ట్ దాని కారణంగా బ్లీడింగ్ అయి మళ్ళీ రక్తం పోవాలి. ఓకే, మీరు అందరూ కాకపోతే కూడా మీరు రావచ్చు, నేను చూస్తాను. అది నేను చెప్పదలుచుకున్నాను, అందుకు అడిగాను. ఓకేనమ్మా? అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు రక్తం తక్కువ ఉంది అంటే మనకు ఎందువల్ల కూడా చూసుకోవాలి. అమ్మ వీటికి అయితే ఏం ఎక్సర్సైజ్ లేదు కదండి. అదే స్లైడ్ నాకు తెలియదు కానీ అంటే ఒక్కొక్కటి కవర్ చేస్తాను. వీటి మీద ఏమైనా ఉంటాయి అంటే ఎండోమెట్రియోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ బ్లీడింగ్ సమస్య ఇంకేమైనా ఉంటే మీరు అడగచ్చు. ఓకే, మీదే. ఓకే, ఇది PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే, మామూలుగా అండాశయాలు ఇది ప్లెయిన్ గా ఇలా ఉంటాయి. ఓకే, ప్రతి నెల మన హార్మోన్స్ బట్టి మనకి అండం రిలీజ్ అవుతుంది. అండం రిలీజ్ అవుతుంది ఏంటంటే ఒక బుడగ ఫామ్ అయ్యి ఒకే బుడగలోనే ఎగ్ దానికి డెవలప్ అవడానికి మిగతావన్నీ చూస్తాయి, మిగతావన్నీ సప్రెస్ అయిపోతాయి. అదొక్కటే విడుదల చేస్తాయి. ఒకవేళ అవి మిగతావన్నీ అనిమడికి లేకపోతే అన్నీ అన్నమాట కాంప్లీట్ నేను వస్తాను అలా ఉంటే తేడాగా జరుగుతుంది. ఒక లీడర్ లేకపోతే. సో ఇవి ఇలాగే బుడగలన్నీ వచ్చి ఇది PCOS పాలిసిస్టిక్. ఇవన్నీ సిస్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి, 1 centimeter కన్నా చిన్నవే ఉంటాయి, పెద్ద ఉంటాయి. ఎందుకంటే ఓవేరియన్ సిస్ట్కి పాలిసిస్టిక్ ఓవరీకి అవి తేడా. ఇవి చిన్న బోల్డ్ ఉంటాయి. ఓకేనా? ఇవి దీనివల్ల మెయిన్లీ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. దీన్ని మందులతో ఎంత మన పీరియడ్స్ రెగ్యులర్ అయినా ఎంతైనా మనం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతే మళ్ళీ మొదటి కథ కంచికి అంతే. దీనివల్ల PCOS వచ్చేది ఏంటంటే లావు ఎక్కడం, జుట్టు ఊడిపోవడం, అవాంఛిత రోగాలు కోసం మీసాలు గెడ్డలాగా లేకపోతే పొట్ట మీద కానీ వాటి దగ్గర రావడం, ఇంకా ఇదేంటి ముట్టుకుల వెయిట్ చాలా ఎక్కువగా రావడం, ప్రెగ్నెన్సీ కాకుండా ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవ్వడం, కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి డయాబెటీస్, షుగర్, బీపీలు కూడా వచ్చే ఛాన్స్. వీళ్ళకి ప్రతి నెల లేకపోతే 3 నెలల లోపల వీళ్ళకి బ్లీడింగ్ అవ్వకపోతే దీంట్లో ఏంటంటే పొర దర్శనం అయిపోతుంటుంది. సో వీళ్ళకి ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ అక్యూములేట్ అవుతే దాని నుంచి వచ్చే ఈస్ట్రోజన్ బీటా. సో దాని నుంచి కూడా ఈస్ట్రోజన్ వస్తుంది. మామూలుగా ఓవరీస్ నుంచి అండాశయం నుంచి కాబట్టి దాని నుంచి కూడా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి మనకి ఈ గర్భసంచి కూడా దర్శనం అయిపోతుంది. అందుకే మీకు వేరే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ ఇస్తుంటారు. ఈ PCOS ప్రాబ్లం బ్లీడింగ్ అయిపోతుంది పిల్లలకి, ఎందుకంటే దాని లోపం వల్ల. ఇంకోటి షుగర్ ఎందువల్ల వస్తుందంటే ఈ లావు ఎక్కడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాని ప్రభావంలో కూడా ఇది అవుతుంది. అందుకే చెప్తాను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనకి లావు ఎక్కువకుండా చూసుకోవడం. ఒకసారి దీంట్లో 2 రకాలు ఉన్నాయి, లావుది సన్నం కూడా ఉన్నాయి. ఆ సన్నం అయితే ఇంకా కష్టం చేసుకోవడం. ఓకే, అంటే మనం ఎప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. అది ఈ మధ్య నేను ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే మన స్విగ్గీ బాయ్స్ వీళ్ళందరూ ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ బేకరీస్, పాకెట్ మనీ, పండగ అక్కర్లేదు మనకి, సంక్రాంతి వరకు ఆగక్కర్లేదు.
మీకు ఏమైనా ఉంటే అడగచ్చు. పీసీఓలో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా మేడం? మరి మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి గర్భసంచులు అటువంటి చేయించుకోకుండా అంటే నెలసరి ఆగిపోయిన 1 సంవత్సరం తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా బ్లీడింగ్ కనిపిస్తే ఒక చుక్క అవ్వనివ్వండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది క్యాన్సర్ వల్ల కూడా అవ్వచ్చు. కొంతమందికి ఒకసారి చిన్న హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కూడా అవుతుంది బ్లీడింగ్, కానీ చూపించడం మంచిది. ఒకేలా అది గర్భసంచి లోపల పొర అదేమైనా దలసే దానివల్ల, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఏమైనా చిన్నది ఏమైనా స్టార్ట్ అయిందో అవన్నీ తెలుస్తాయి. ఓకేనా? అమ్మా ప్రతి సంవత్సరం మనం ఎలా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నామో ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళడం మంచిది. ఒకసారి ప్యాప్స్మియర్ అంటూ చేయించుకున్నారు అనుకోండి, హెచ్పివి టెస్టింగ్, హెచ్పివి వైరస్కి మనం 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్తే మంచిది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్లడ్ టెస్ట్ దగ్గర చేస్తారండి, బ్లడ్ టెస్ట్ దగ్గర గైనకోపిలో మీ దగ్గర రాయించుకుని అక్కడ చేయించుకోండి. లేదండి, ఇక్కడే అవుతుంది. మనం రాస్తాము, పైనుంచి మీరు ల్యాబ్ నుంచి డబ్బా సైడ్స్ ఇస్తారు, తీసుకొని వస్తే మనం చేస్తాం. ఓకేనా? పీసీఓ నెక్స్ట్. ఓకేనా? దీంట్లో ఎవరికి ఏం లేదు కదా. ఇది కాంట్రాసెప్షన్. ఇది కూడా ఎందుకు కవర్ చేయాలనుకున్నానంటే, ఇంకా మన రైట్స్ గురించి పోరాడుతూ ఉన్నాం. హైదరాబాద్ తరఫున మన లేడీస్కి ఈక్వల్ రైట్స్ గురించి ఇంకా అది రాలేదు. ఈ శతాబ్దంలోకి వచ్చినా ఇంకా బాబు బాబు బాబు. ఆ దీంట్లో ఏంటంటే 2 పిల్లలు ఉన్నా 3వ పిల్లలు 4వ పిల్లలు పెడుతున్నారు. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే గర్భసంచి వీక్ అయిపోతుంటారు. మనం నెక్స్ట్ చైల్డ్కి మధ్యన కూడా 3 years గ్యాప్ ఇవ్వడం కూడా మంచిదే. ఎందుకంటే మనం కోరుకుంటాం, గర్భసంచి కూడా దానికి ఒక న్యూట్రిషన్, దాని ఒక శక్తి అదంతా వస్తుంది. లేకపోతే సిజేరియన్ అనుకోండి, ఆ స్కార్ ఉంటుంది కదా, అది విచ్చిపోయి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో దానికి చాలా ఉన్నాయి. మనకి కాపర్టీ ఉంది, ఇంకోటి హార్మోన్ ఉంది. అదే ఇదిగో చెప్పాను కదా, మనకి బ్లీడింగ్ సమస్య కూడా ఉన్నది అనుకోండి, బ్లీడింగ్ని అది ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది, ఇంకో పక్క ప్రెగ్నెన్సీ కూడా రాకుండా చూసుకుంటారు. అది డబుల్ ఎఫెక్ట్ ఆ హార్మోన్ దాంట్లో. ఇంకో డిపోప్రోవిరా ఇంజెక్షన్స్ అని ఉన్నాయి, అవి 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్స్ వేయించుకోవడం. ఇంకా మనకు తెలిసిందే ఓసీ పిల్స్ అని. కానీ నేను ఒకటి చెప్తాను, 2 పిల్లలు అయిన తర్వాత మనకు ఫ్యామిలీ కానీ, మీ వారు కానీ మీరు కానీ ఎవరో ఒకరు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మంచి చాలా చూస్తున్నాం అబార్షన్లు అవన్నీ. హెల్త్ పోయేది ఏంటంటే మనదే, వాటి కాదు. ఓకేనా? ఇంకా వీటిలో ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? వీటిలో ఏమైనా ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి, మన హ్యాండ్స్ కింద పెట్టే డివైజెస్ కూడా. అవి ఇక్కడ మన ఇండియాలో అంత ఎక్కువగా మనం పెట్టలేదు, ఎందుకంటే అదొక ప్రొసీజర్ లాగా. అబ్రాడ్లో ఎక్కువ, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏమైనా ఉన్నామో ఇట్లా డౌట్స్? మాకైతే అసలు ముందంటే థైరాయిడ్ ఉండేదండి. బ్లీడింగ్ బాగా అయిపోయిందండి, 20 days అలా అయిపోయింది. సూపర్గా చూసాను, అప్పుడు చూసండి అది ఏదో చేశారండి. అంటే గర్భసంచి తీసేస్తాను అప్పుడు, తర్వాత మందుల వల్ల తగ్గిపోయింది, మెన్సెస్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ గర్భసంచి తీసేస్తానన్నారు కదంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి మొత్తం అయిపోయింది కదా అని చెప్పారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా అసలు లేదు. ఈ బ్లీడింగ్ సమస్యలు జస్ట్ ఇవే ప్రాబ్లమ్స్ వల్ల కాదు, మన మానసిక దేవాలు కూడా చూడండి. పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు కూడా మనకి సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది, లేదంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ అవ్వడం వల్ల ఈ టెన్షన్. ఎందుకంటే మనకి రైట్ ఇక్కడ హైపోథాలమస్ బ్రెయిన్ ఉంటుంది, అక్కడి నుంచి పిట్యూటరీ, అక్కడి నుంచి రిలీజ్ అవుతాయి. ఆ ఎఫ్ఎస్హెచ్ అనేది వచ్చి అవి అండాశయాల మీద హార్మోన్స్ ఇవన్నీ యాక్ట్ చేస్తాయి. సో అందుకని ప్రతిదీ ఇంపార్టెంటే. అది ఈవెన్ థైరాయిడ్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇవేంటంటే పొత్తు కొడుకులో నొప్పి, వైట్ డిశ్చార్జ్, ఫీవర్. ఈ వైట్ డిశ్చార్జ్ చాలా రకాలు ఉన్నాయి మనకి. కొంతమందికి ఏమో పిండిలా కావడం మొక్కల్లాగా, అదేంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. అది దేనివల్ల అంటే షుగర్ ఉన్న వాళ్ళకి రావచ్చు, ఒకేలా హార్మోన్స్ వాడుతున్నారు అనుకోండి, లేకపోతే స్టీరాయిడ్స్ వాడుతున్నారు,
వీళ్ళందరిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది భార్యాభర్తలు కలవడం వల్ల వచ్చేది కాదు క్యాండిడియాసిస్. ఓకేనా? ఇంకా వీటిలో అందుకే నీకు చూపించాను నార్మల్ మనం సర్వీక్స్ ఇది. ఓకేనా? అదే సర్వైకల్ క్యాన్సర్ అంటే వింటున్నాం కదా, గర్భసంచి ద్వారా దాని ఇది సర్వీక్స్. ఇది ఇన్ఫెక్షన్ ఉన్న వాటిలో రకరకాలుగా కొంతమందికి బాగా డేరులాగా లేకపోతే ఫిషీ స్మెల్ అనమాట, చాటి మాటలోని స్మెల్ అలా విశ్వాసం వస్తుంది. అవి ఒక రకమైన ఇన్ఫెక్షన్. క్లెమిడియా, బ్యాక్టీరియా వెజోనియాసిస్ వీటిలన్నింటిలో కూడా అలాంటి స్మెల్ ఉంటాయి. సో మీకు అలా స్మెల్ వచ్చినా బయట డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, మీరు వెంటనే దాని ప్రభావం చూపించుకొని తగ్గిపోతున్నాం అనుకోండి. కొన్ని క్లెమిడియా ఉన్నాయి, అది దాని ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. అలాగా ఆ ఇన్ఫెక్షన్ అంటే హస్బెండ్స్తో కలిసిన వెంటనే కూడా రాదు, ఆయనకు ఉన్నా కూడా కొన్ని నెలల తర్వాత కూడా రావచ్చు. అందుకే కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, ఇద్దరూ వాడండి అని. ఎందుకంటే మళ్ళీ కలిసినప్పుడు ఒకరికొకరు రాకుండా ఆయనకున్నా తగ్గిపోవడానికి. వాళ్ళు కూడా వాళ్ళు అంటారు ఆయనకి ఏం లేదు, ఆయన ఎందుకు వాడాలంటున్నారండి. లేదు, అది బయట కనిపించదు. వాళ్ళ ఒక్కొక్కసారి కంట్లో కూడా కనిపించుతుంది, కొన్ని కనిపిస్తాయి. ఈ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వరకు కూడా ఆ ఎఫెక్ట్స్ చూపిస్తుంటాయి. కొంతమందికి ఏమో పిల్లలు పట్టుకుని ఇవ్వట్లేదు, ఎందుకంటే ట్యూబ్స్ మీద చెప్పాను కదా, దాని అండాశయం పక్కన ట్యూబ్స్ చూపించాను. ఇది ట్యూబ్స్, దీని నుంచి అంగం ట్రావెల్ అవ్వడం, కింద వెజైనా నుంచి స్పర్మ్ ట్రావెల్ అయ్యి ఇక్కడ కలుస్తాయి. ఇది కూడా బ్లాక్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ రావడం వల్ల. అలాగా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ బ్లాక్ అయిపోతాయి. సో పిల్లలు పుట్టకూడదు. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఉందనుకోండి ప్రెగ్నెన్సీలో కూడా, క్లెమిడియా వల్ల అయితే పిల్లలు బ్లైండ్నెస్, కంటి చూపు లేకుండా పుట్టడం, ఫ్రీగా ముందుగానే డెలివరీ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇన్ఫెక్షనే కదా అని లైట్గా తీసుకోవడానికి లేదు. ఏమో ఇప్పుడు వీటిలో ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే బయట మ్యారేజ్ అయ్యా చూపించి మందులు నెలకి 500 వచ్చేస్తుంది. అమ్మ ఒకటిగా తల్లి అంటే అందుకే అంటున్నాను, ఈ టెస్ట్ అయితే మేము చేస్తాం. ఒకసారి అంటే ఏ ప్రాబ్లం లేదండి, ఒకసారి మీరు తీసుకొని వచ్చారు అనుకోండి, ఏ పర్లేదు బుక్ లేకపోయినా బయట వాళ్ళు కూడా మనం చూస్తాం. ఏదో కొంచెం మిమ్మల్ని ఫీ కట్టించుకొని కూడా బయట వాళ్ళు కూడా చూస్తాం. మీరు తీసుకొని వస్తే డెఫినెట్గా చూసి ఇది చెప్తున్నాను. ఒకటి ఇంకొకటి మన ఇక్కడ ఆంధ్రలో ఉన్నది ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోతే ఓన్లీ ఆడదానికే చూపించడం, మగవారి వైపు కూడా ఉండాలి. రెండు కలిస్తేనే చెప్పండి వాళ్ళ ఏదైనా డిఫెక్ట్ ఉండాలి, అది కూడా చూసుకోవాలి. థైరాయిడ్ సమస్య కూడా చూసుకోవాలి. మేము అందుకంటే ఈ ట్యూబ్స్ అంటే తన మెష్ కూడా దానివల్ల తగ్గే మళ్ళీ తర్వాత ఏం తగ్గి ఏటి పొడవు అవే అంటాను కదా, టీచర్ వల్ల ఒకసారి అందరూ కూడా క్వాలిటీ సరిగ్గా ఉండదు. అందుకని వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకసారి తీసుకొని వస్తే ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం చేసే బోర్డు రకాల టెస్ట్లు ఉంటాయి కదా, అవన్నీ పాత పైసలు తీసుకొని రండి. మనిషి కూడా ఉండాలి, మనిషి తీసుకొస్తే నేను డెఫినెట్గా మెడిసిన్ మెడిసిన్స్ ఉంటాయి. మేడం ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాండ్ ఉందా, ఆ భాగంలో నాకు అదే కొంచెం వెళ్ళాలని తర్వాత ఇంకోసారి ఎప్పుడో ఒక్కొక్కసారి ఆ భాగంలో కూడా ఒక్కొక్కసారి మనకి ఒకటి ఇది మన గర్భసంచే కాదు, మనకి పేర్లు కూడా ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్కసారి మనకి తినే తిండి బట్టి కూడా, లేదంటే నీరు ఏమైనా ప్రాబ్లం వల్ల కూడా ఉండాలి. ఒక్కసారి వస్తే మనం చూసాం అనుకోండి ప్రాబ్లం ఏం లేదు. నాకు ఓవర్ బ్లీడింగ్ ఉండేది. ఆ తర్వాత ఏమో తీసేద్దామని చెప్పి శంకుల మేడం గారు వేసుకో ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అన్నారు
బ్లడ్ కూడా తక్కువ ఉంటే నేను ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా చూద్దామని అన్నారు. చూద్దామనే లోపల కొంచెం నార్మల్ ఉందాము బాగానే ఉంది. రోజు వస్తే ఆపేసిన తర్వాత 1 year తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు 5 years అవుతుంది. అయిపోయాయి కదా నేను చూపిస్తాను. అయితే ఒకసారి మాత్రం చూపిస్తున్నాను యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత బాగా ఇంటి భాగంతా నేను వచ్చేస్తుంది. కారణం ఏంటో తెలియలేదు. ఎప్పుడు ఏం అవుతున్నారని ఏం లేదు ఏమన్నా చూపించుకున్న అవసరం ఉందా లేదా పెయిన్ ఎందుకు వస్తుంది ఒక్కసారి వస్తే ఎందుకంటే లాంగ్ టర్మ్కి అందుకే మేము వచ్చి స్కానే కాదు అమ్మ లాంగ్ టర్మ్కి కూడా చేస్తాం. ఎందుకు మేడం స్కానింగ్ చేసి అంటే అన్ని క్యాన్సర్ కాదు. ఇప్పుడు మేము స్కానింగ్ చేసి మాకు ఒక సర్వీస్ పెడతాం. సో దాని మీద కూడా దృష్టి పెడతాం. మా పాప అండి అదే క్యాన్సర్ అయిన టైంలోనే పొట్ట లేకపోతే పబ్బులు రాసుకుంటూ ఉంటుందండి. అలా ఏమైనా మాట్లాడినా చిరాకు పడిపోతూ ఉంటుందండి. 3 రోజులు అలాగే అనుకుంటుంది. తర్వాత మళ్ళీ తగ్గిందండి. పబ్బులు రాసుకోవడం మంచిదే కానీ దానివల్ల తగ్గుతుందండి. అదేనండి కారణం ఆ పెయిన్ మామూలు పీరియడ్స్ వచ్చినప్పుడు వస్తుందన్నమాట. అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా రావచ్చు. కొద్దిగా అదేనైతేనా మీకు జనరల్ ఏంటంటే రైట్ సైడ్ పెయిన్ వచ్చింది అన్నమాట. బాగా వస్తుంది. ఒకటి మనకి గైనిక్ సమస్య వల్ల అవ్వచ్చు, లేదంటే అపెండిక్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా మనకి మోషన్ చుట్టూ ఎమిగ్యాసిస్ ఇవన్నీ నులుపురుగులు ఏమైనా వాటి వల్ల కూడా ఉండొచ్చు. మార్నింగ్ వెంటనే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. యూరిన్ వెళ్ళినా కానీ కింద నుంచి ఏదో లాగుతున్నట్టు పెయిన్ గా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వాటర్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి తగ్గిపోయింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పైన కూడా మనకి ఈ పైన మనకు ఈ స్కిన్ మజిల్స్ ఆ మజిల్స్ పట్టేసినప్పుడు అక్కడ పెయిన్ ఉంటుంది. సో మనకి రిలాక్సేషన్ ఈ కొడుకుని దగ్గర అయిన తర్వాత నేను కొడుకుని వేసే అనుకుంటాను. పట్టు వాటిని అదంతా వచ్చేసి తర్వాత మళ్ళీ అలాగే మళ్ళీ రివర్స్ అలాగే కొడుకుని కాసేపు మళ్ళీ చదువుతుంది. మన మంచి వేరు తాగాలి, ఇంకా వాటర్ తాగాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన కాల్షియం అంటే హార్ట్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి. ఒక ఏజ్ అయినప్పుడు అప్పుడప్పుడు మరి కాల్షియం టాబ్లెట్స్ కూడా అంటే ఇలా నొప్పులు వస్తున్నాయంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎంత మెటబాలిజం తగ్గుతుంది. మా పాపకి ఎంత ఏజ్? ఓకే. మన హాస్పిటల్లో బయటకు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు. వాడమన్నారు. 6 months కోర్స్. అయితే వాడుతుంది. అది మధ్యలో రోజు 2 రోజులు మిస్ అయితే ఏమైనా మళ్ళీ టాబ్లెట్ వెళ్ళిపోతుందా? అమ్మ మీకు కంటిన్యూస్ గా వేయాలి టాబ్లెట్స్. ఓకేనా? మనం మిస్ అయితే పర్వాలేదా అంటే మనకి దేనికైనా ఎఫెక్ట్ ఉండాలంటే అది ఎలా వాడాలో అంతే అంతే కదా. ఆ కంటిన్యూ అందుకే చెప్తుంటాం. ఏమైనా కొన్నిటికి ఇచ్చినప్పుడు కొన్నిటి హార్మోన్ సర్వీస్ ఇచ్చినప్పుడు చెప్తాం మీరు అలారం కూడా పెట్టుకోండి అనేసి. ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటి స్కిప్ అయిపోతారు. మేడం వెంటనే పీరియడ్ వచ్చింది మేడం అని అమ్మ వేసుకున్నాను కదా. వేసుకుంటున్నాను మేడం అంటే ఎప్పుడు మిస్ అవ్వలేదా? అప్పుడు రోజు పెళ్ళికి వెళ్ళాం మేడం, అప్పుడు మేడం వేసి లేకపోతే రోజు వేసుకుంటాం. అయితే నేను చెప్తున్నాను దాని ఎఫెక్ట్ అంటే ఈవెన్ మనం లేట్ చేసిన ట్యాబ్లెట్ వేసుకోవడంలో అంటే ఒక్కొక్కసారి మేము డిఎన్సీ చేస్తాం, బయాప్సీ తీస్తాం, ఎండోమెట్రియల్ బయాప్సీ అది పంపిస్తాం. అంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. రోజు మేము ఇదే టైం వేసుకున్నాము. మీకు వీలైన టైం మీరే చూస్ చేసుకొని ప్రతిరోజు అదే టైంకి వేసుకోండి అంటాం. ఎందుకంటే మిస్ అవ్వకూడదని. మన అందరం ఆడలే, మన అందరికీ తెలిసిందే. ఉదయం అంటే మనకంతా హడవడి ప్రాసెస్ అతను అందుకే మనకి హ్యాండ్ బ్యాగ్ మనం మొబైల్ అట్టుకోం కదా. మన మొబైల్ మర్చిపో కదా. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. అందుకే అంటాను ఆరోగ్యం గురించి అంత ఎప్పుడు పట్టించుకోము. అది గుర్తుంచుకోండి, ఈ సమస్య గుర్తుంచుకుంటే అందుకే అంటే హ్యాండ్ బ్యాగ్ ఉంచేసుకున్నాను అనుకోండి. ఆ మొబైల్ ఉన్న ప్లేస్ లోనే అదే మెడిసిన్ కూడా అక్కడే
పర్లేదు నేను వేసుకుంటూ ఊరి పర్లేదు మేడం అలాగే చిన్న చిన్న తప్పులు అవుతాయి ఓకే అనుకుంటాం అలాగే తప్పులు చేయకూడదు కదా మేడం బయట కంటిన్యూస్ వైట్ ఎప్పుడు అయిన పర్లేదు నార్మల్ కదా అమ్మ వైట్ ప్రతి ఒక్కరికి అవుతుంది తెల్లబట్ట మన తెల్లబట్ట ఎప్పుడు మొదలవుతుందంటే నెలసరిలు మొదలవ్వక 2-3 సంవత్సరాల ముందే మొదలవుతుంది పిల్లలు ఒకవేళ దొరుకుతున్నా వాసన ఉన్నా ఎక్కువ పోతున్నా అంటే ఒకసారి తడిచిపోతున్నట్లున్నా లేదంటే కలుస్తున్నప్పుడు నొప్పి ఉన్నా ఓకేనా లేదంటే ముక్కల్లా వస్తున్నా అప్పుడు మీరు లేకపోతే ప్రతి ఒక్కరికి తెల్లబట్ట అవుతుంది నెలసరి ఆగిపోతాయి కదా మెనోపాజ్ అంటాము అలాంటి వాళ్ళు తెల్లబట్ట అవుతుంది అందుకే వాళ్ళకి మంట ఉంటుంది ఏమో వాళ్ళకి మంట ఉంటుంది అందుకే వాళ్ళకి ఒక రకమైన క్రీమ్ కూడా ఇస్తుంటాం వాటి కోసం తెల్లబట్ట మంచిదే కానీ ఎక్కువ అవ్వకూడదు అలాగని ఇన్ఫెక్షన్ అంటే స్మెల్ ఉండకూడదు దొరద ఉండకూడదు నొప్పి ఉండకూడదు జ్వరం ఉండకూడదు ఓకే పీరియడ్ వచ్చే ముందు మనకి తెల్లబట్ట కొంచెం ఎక్కువ అవుతుంది అది నార్మల్ ఓకేనా 14 రోజుల ముందు కూడా పీరియడ్ వచ్చే 14 రోజుల ముందు కూడా ఎప్పుడైతే మన అంట రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఒక్కొక్కసారి కొంతమంది తెలుస్తుంది కూడా ఒక రకమైన వైట్ అవుతున్నట్లు తెలుస్తుంది ఆ చేంజ్ కూడా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు మెనోపాజ్ అంటే ఇప్పుడు మనకి 1 సంవత్సరం వరకు పీరియడ్స్ రాకుండా ఆగిపోతేనే అది మెనోపాజ్ ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు నాకు 3 నెలలుగా పీరియడ్స్ అవ్వట్లేదు నేను మెనోపాజ్ మెనోపాజ్ కాదు మెనోపాజ్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే మనకి నెలసరి 1 సంవత్సరం వరకు అవ్వదు అప్పుడు దాన్ని మెనోపాజ్గా గ్రహిస్తాం ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు వీళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల తగ్గిపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి ఇంత చల్లదనంలో ఫ్యాన్ ఉన్నా వీళ్ళు చెమటలు పట్టేస్తుంటాయి అవి హాట్ ఫ్లాషెస్ అని కూడా అంటారు ఇంకో చిరాకులో కూడా మొదలవుతుంటాయి ఆ పక్క వాళ్ళు అర్థం చేసుకోరు మీరు అర్థం చేసుకుంటారా బాబు ఏమో వీడియో ఉంది లేకపోతే చెప్పేదాన్ని లేదు పర్లేదు అంటే మనం మన హస్బెండ్స్ కి పార్ట్నర్స్ కూడా చెప్పుకోవాలి మేము ఇలా ఉన్నాము కాబట్టి మాకు కొంచెం ఇరిటబిలిటీ ఉంటుంది మీరు కొంచెం అర్థం చేసుకోండి మేము పొరపాటు ఏమైనా అన్నా కూడా మీరు మనసుకు తీసుకోవద్దు ఓకే నొప్పించుంటే క్షమించండి కానీ మాకు ఒక్కసారి తేడా వస్తాయండి అంటే మీరు మామూలుగా ఉంటారు కదా అప్పుడు చెప్పియండి మన ప్రాబ్లంలో ల్యాండ్ అవ్వకుండా ఉంటాం ఎందుకంటే మన డబ్బంతా ఇప్పుడు ఉంటుంది కోర్టులో కూడా చూసాం లాస్ట్కి ఎవరు ఉండడం తెలిసింది మనం మావే చూసుకోవాలని కూడా తెలిసింది అందుకే మనకు ఇలాంటివి వచ్చినప్పుడు ఇది అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవ్వండి ఓకే ఇంకా దాని తర్వాత జుట్టు రావడం కూడా బాగా రాలిపోతుంది ఇంతుంటే దాని కథ చెప్పుకోవడమే ఎంత చేసినా ఇంకా రాదు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళండి ఇంకే మెడిసిన్స్ వాడండి ఇంక డబ్బులు పోవడం తప్పించారు రాదు ఇంకా పళ్ళు కూడా ఇవన్నీ కూడా వీక్ అయిపోతుంటాయి అందుకే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ కూడా బోల్డ్ వచ్చే బ్లీడింగ్ గమ్స్ ఇలాంటివన్నీ కూడా వాటిలోని బ్రెస్ట్ ఏంటంటే కొంచెం వాపు నొప్పులు ఇవి కూడా బ్రెస్ట్ నొప్పి కూడా మీకు పీరియడ్స్కి ఒక 10-15 రోజుల ముందు కూడా 40 స్టాండర్డ్ అయిన తర్వాత కొంచెం నొప్పి కొంతమందికి ఉంటారు అది ఎందుకంటే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ వల్ల వాటర్ అది చేరుతుంది ఆ వాటర్ చేయడం వల్ల బరువు ఎక్కుతాయి బరువు వల్ల అది లాగుతుంది అందుకే జనరల్లీ బ్రాస్ కూడా సపోర్ట్గా తీసుకోమంటాం ఆ బ్రాస్ తీసినప్పుడు కూడా మీకు పెయిన్ ఉంటుంది టచ్ చేసిన పెయిన్ అవంతా నార్మల్ నాట్ వరీ సర్వస్తా ఉంటాయి అంటే అదే సర్వస్తా ఉంటాయి నాకు తెలియదు కానీ ఎప్పుడు ఏమున్నా కూడా ఒకసారి చూపించుకోవడం మంచిది ఏమి మిస్ అవ్వకుండా మనం
ఇంకా బ్రెస్ట్ కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలా హ్యాండ్ పెట్టి ఇదే అనుకుంటా, ఇది బాగుంటుంది. ఓకే, ఇది ఇలా ఉందనుకోండి, ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి ఏమైనా కాయలు ఉన్నాయా లేవా అని. ఇలా ఎప్పుడు చూడండి, ఇలా చూస్తే మనకి బ్రెస్ట్ టిష్యూ తగ్గుతుంది, అది కరెక్ట్ కాదు. ఇంకా అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈస్ట్రోజన్ వల్ల. లేడీస్ హార్ట్ అటాక్స్ చాలా తక్కువ ఉంది. మెనోపాజ్ తర్వాత వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఇంకోటి బోన్స్ కూడా వీక్ అవుతాయి. ఇంకా వీటిలో ఎవరికైనా ఏవైనా అడగాలందా? అదే దాన్నే హాట్ ఫ్లాషెస్ ఆవిరి అంటాం కదా. ఈస్ట్రోజన్ లోపం వల్ల మనకి ఇది ఆవిరి అనమాట. మెడిసిన్ అంటే వాడారా? మెడిసిన్ అంటే మనం మరీ ఎక్కువగా ఉందంటే అప్పుడు మెడిసిన్కి వెళ్ళచ్చు, ఉన్నాయి వాటికి కూడా. మీరు మెనోపాజ్ వెళ్ళిన తర్వాత అంటే థైరాయిడ్ సమస్య లేకపోతే ఈ సోయా ప్రోడక్ట్స్ అది బాగా తీసుకోండి. సోయా ప్రోడక్ట్స్ సోయా బీన్సే కాదు, మన కాబూలీ చనా ఉందా, కాబూలీ చనా కూడా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ సోయా. ఇవి తీసుకోండి. వాటికి అవ్వకపోతే మా దగ్గరకు వస్తే మెడిసిన్స్ దాని తర్వాత స్టెప్ బై స్టెప్ పెడతాం. ఓకేనా? మచ్చలు అలాంటి దాంతో లేదు. ఓకే ఓకే, మా మెడిసిన్ ఏముండదు, స్కిన్ డాక్టర్కి దాన్ని సంప్రదించాలి. మాకు షుగర్ ఉంది, పైన అవుతుంది. నాకు ఇప్పుడు 4 years నుంచి నాకు డేట్స్ ఆగిపోయింది. మంటలు అది మంట చేసుకుని సెగ అవుతాం కదా. ఎక్కడ చాలా లేకపోతే ఇప్పుడు కూడా అలానే ఉంది. అది షుగర్ వల్ల ఈ నరాలు పెరిఫెరల్ న్యూరోపతి అని అంటాం. ఆ నరాలు దీని అందుకే మీకు షుగర్ వాళ్ళందరికీ బి కాంప్లెక్స్ కూడా ఇస్తుంటారు. దాంతో పాటు అది ఇచ్చినా కూడా మీకు అవ్వట్లేదంటే మీరు ఇంజక్షన్ రూపంలో కూడా ఒకసారి తీసుకోండి. చప్పల్స్ కూడా మార్చండి, సాఫ్ట్ చప్పల్స్ ఇంట్లో కూడా వేసుకోండి. మీరు ఏంటంటే చప్పల్స్ అంటే ఇది సాఫ్ట్ చప్పల్స్ వాడేవో డాక్టర్ ప్లస్ డాక్టర్ చప్పల్స్ అన్నాడని అలా వెళ్ళకుండా మనం వెళ్ళినప్పుడు షాప్కి వేసుకొని నడవండి, నడిచి చూడండి మనకి బాగుందా లేదా, మనకి మెత్తగా ఉందా లేదా, మనం అడుగు పడుతున్నట్టు అడుగుకోండి. ఇంకోటి ఏంటంటే ప్లాంటార్ ఫేషియటిస్ వల్ల కూడా ఉంటుంది. ఒకసారి దాని గురించి ఆర్థోలో కూడా చూపించుకోవచ్చు. కంట్రోల్లో ఉందంటే పండగలో కూడా కంట్రోల్లో ఉంటుందండి. లేదంటే ఒక్కసారి ఏసీ ఉండాలి. అదే స్నానం చేసేటప్పుడు తల్లి చేయలేదు. ఇవన్నీ మన స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు చెడు వాళ్ళందరూ తెలుసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఉంటాయి అంటే ఎవరు ఎక్సెప్ట్ కాదు, ఇవన్నింటిలో మనం వెళ్తాము. కానీ ప్రతి దానికి అన్ని ఎక్కువ ఉన్నప్పుడు వేరే ఎవ్రీథింగ్ డాక్టర్ సపోర్ట్ ఇస్తే మీకు ఏమో ఒకటి దానికి సొల్యూషన్స్ అంటూ ఉంటాయి. అంతే బాధపడాల్సిన అవసరం లేదు. కొడుకున్న వేడి అయిపోతా ఉంటారు, మళ్ళీ పక్క అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. కొడుకున్న వల్ల పడుకుంటే వేడి వచ్చేస్తూ ఉంటారు. మరి పక్కన వెళ్ళలేదండి, ఒక్కసారి వెళ్ళానంటే గైనిక్ పూర్తిగా అసలు వెళ్ళలేదు అన్నా కూడా ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు. కానీ ప్యాప్స్ మీరు అందుకే మనకి రిటైర్మెంట్ అప్పుడు కంపల్సరీ చేశారు. ఎందుకంటే ఏదైనా అంటే ప్యాప్స్మిల్ ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ ముందే ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు ఏమైనా చిన్న చేంజెస్ వచ్చినా. ఎందుకంటే దాని తర్వాత వెళ్ళి చేసుకోవాలి. క్యాన్సర్కి అట్లా బయట ఇచ్చారండి మన హాస్పిటల్. ఏదండి ఇంకోటి ఓబీ బాబాలో బ్రెస్ట్ చేస్తారు. మన దగ్గర డబ్బా తెల్ల డబ్బా స్లైడ్స్ కొన్ని వచ్చేయండి చేసేద్దాం. ఓకే, అది చిన్నదేనమ్మా, ఈ టెస్ట్ అనేది చిన్నదే. మీకు అయ్యిందని కూడా అనుకుని మామూలుగా వెళ్ళిపోతారు అంతే.
చాలా మంది భయంతో ఏంటో టెస్ట్ ఏం లేదు అస్సలు పెయిన్ చూపిస్తాను నెక్స్ట్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు అంటే థైరాయిడ్ వల్ల డెఫినెట్స్ ఉండటం వల్ల పళ్ళు మోకాలు అంటే మెనోపాజ్ వచ్చాక మనకు అన్ని వీక్ అవుతున్నాయి కదండి, ఈ బోన్స్ అన్ని వీక్ అవుతున్నాయి కదా, ఇది కూడా బోన్స్ ఇది కూడా ఇవన్నీ కాబట్టి అన్ని లూజ్ అయిపోతాయి, అన్ని లూజ్ అవుతాయి. అది మన డెంటిస్ట్ అయితే మన వయసు మనకు తెలిసిపోతుంది. కాకపోతే షుగర్ వచ్చేసింది. పీరియడ్స్ అయినప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ 3 రోజుల వరకు ఉండదు. లేదు కదా అని ఫ్యాట్ యూజ్ చేయకపోతే గొప్పన క్లాస్ పడిపోవడం, మళ్ళీ ఒక రోజు ఆగిపోవడం, మళ్ళీ 7 days తర్వాత కూడా అలా అయిపోవడం. ఒకసారి తీసుకోండి చూద్దాం, అలా జరుగుతుంది. తీసుకోండి చూద్దాం. పెట్టినా కూడా తలపై పడట్లేదు దానికి, అవి వేసుకుంటే వేరే రియాక్షన్స్ వస్తుంది. ఒకసారి రికార్డ్స్ అవన్నీ తీసుకొని వస్తే మనం ఏ విధంగా ఆవిడకి హెల్ప్ చేయడం చూద్దాం. అంటే ఇట్ ఈస్ 45 to 55 years లోపల అయిపోతే ఏం పర్వాలేదు. 40 years బిఫోర్ అయిపోయి అనుకోండి, అప్పుడు ఇంకా రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. సడన్ గా 1 month ఆగిపోయింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలా అవసరం లేదు? 1 month ఆగిపోతే అవసరం లేదు. 2 months ఎప్పుడో 1 year లో రెగ్యులర్ గా వస్తుంది, లేదా ఒకసారి 2 months వచ్చినా ఇన్ నాట్ వరీ. కానీ 2 months తర్వాత వచ్చే బ్లీడింగ్ హెవీ అవుతాయి మటుకు వెళ్ళాలి. 2 months కలిపి బ్లీడింగ్ కాదు. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ ముందు ఎప్పుడు ప్లానింగ్ లో కూడా ఉండాలి. పిల్లలు మీకు వస్తాయి ఏంటంటే ప్రెగ్నెన్సీ మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటే 3 నెలల ముందుగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడడం. సో దానివల్ల ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బెలడ్ ప్రాబ్లం కానీ వెన్నుపూస్ ప్రాబ్లం అలాంటివి కొన్ని రాకుండా హెల్ప్ చేయడం అవుతుంది అది ఫోలిక్. ఇంకోటి మన రక్తం బాగుందా లేదా అని, ఎందుకంటే రక్తం తక్కువగా ఉండి మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళామనుకోండి అంటే బేబీ ఆరోగ్యంగా పుట్టదు, ఇంకా నీరసం అవుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీలో చెకప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 28 వారాల వరకు ప్రతి నెల వెళ్ళడం, దాని తర్వాత ప్రతి 2 వారాలు, 9వ నెల వచ్చేది ప్రతి వారం. అంటే డాక్టర్ సలహా ప్రతిసారి తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి అంత ఓపికలు లేవు, ఒకరిద్దరు కనేటప్పటికే అయిపోతుంది. ఇద్దరికంటే 9 మంది 10 మంది కనే వారి ఇంట్లో ఉంది, అంత లేదు. కాబట్టి ఆ ఒకరిద్దరు మటుకు డాక్టర్ని సంప్రదించుకుంటూ వెళ్తే బెటర్. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా అడగాలంటే అడగచ్చు, ఎందుకంటే మనకి గోల్డ్ ఉంటాయి కాబట్టి నేను అన్ని పెట్టలేదు. ఓకే, అంటే నాకు వెంటనే బాబుకి 11 months అప్పుడు నుండి కన్సిడర్ అయ్యాను. ఓకే, అంటే మధ్యలో కూడా చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ వెంటనే పాప మళ్ళీ కన్సిడర్ అయ్యాను. పాప 1 year 3 months 2 monthsకి మళ్ళీ పాప. ఓకే, ఇప్పుడు దానివల్ల కూడా ఈ గర్భాశయం మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? గర్భాశయంలో ఇప్పుడు దానివల్ల అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, ఇద్దరే కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. ఏంటంటే ఆ గ్యాప్ ఇవ్వకపోతే మనకి నెక్స్ట్ బేబీకి అంత న్యూట్రిషన్, ఫస్ట్ బేబీ కూడా మీరు చూడండి పాలు ఇవ్వడం కానీ వాళ్ళ అటెన్షన్ అవన్నీ తగ్గిపోతాయి. మీరు కూడా కోరుకునే టైం కూడా మీకు ఉండదు, గర్భసంచి వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇది సీజన్ అనుకోండి, ఆ కట్ ఉంటుంది కాబట్టి వెంటనే కట్ అయితే అది ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే అది పలచబడిపోతుంది. పలచబడిపోయి ఒక్కొక్కసారి ఏంటంటే మేము చూస్తుంటాం ఎలక్టివ్గానే వేసుకుంటాం కేసు ఆపరేషన్ థియేటర్లో, తీరా చూస్తే ఇంచుమించు బేబీ చాలా పలచబడి ఆ కింద హెయిర్ కనిపిస్తుంది బేబీది. అంటే సడన్ గా తన పెయిన్ వచ్చి ఉంటే అక్కడే ఇంటి దగ్గర ఎక్కడైనా రప్చర్ అయిపోయి ఉంటే ఇచ్చిపోయి ఉంటే అది ఎంత ఎమర్జెన్సీ అంటే విపరీతంగా లాక్ బ్లీడింగ్ అయిపోతే ఒక్కొక్కసారి గర్భసంచి తీసివ్వాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే స్పేసింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సిజేరియన్ అయినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ వెళ్తాను. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇది కింద మార్లో నుంచి ఇది స్పెక్యులమ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. దాన్ని పెట్టి మీరు లోపల గుడెన్ స్పాచ్ మన దగ్గర అయ్యేది చూపిస్తున్నాను. ఈ సర్వీక్స్ ఉంది కదా, గర్భసంచి ద్వారం,
ఇది గర్భసంచి కదమ్మా, ఇది యుట్రస్, ఇది సర్విక్స్, ఇది గర్భసంచి ద్వారా. సో ఈ వెజైనల్ వాకింగ్ స్పెక్యులం పెట్టి దీనికి వెళ్తాం. సో దానిలో నుంచి ఇలా చూస్తే మాకు ఇలా కనిపిస్తుంది సర్విక్స్, ఇలా రౌండ్గా. అర్థమైందా? ఇది ఇలా ఉంది గర్భసంచి, ఇక్కడ రౌండ్గా ఇలా ఉంది. సో కింద నుంచి ఇలా వెళ్తాం. సో ఇలా కనిపిస్తుంది. ఇది రౌండ్, ఇది సర్విక్స్. సో దాని నుంచి జస్ట్ పై నుంచి ఇలా ఏమి గీసేయండి అంటాం, జస్ట్ ఇలా అంటాం. నొప్పి కూడా ఏమి ఉంటుంది. ఎవరికి నొప్పి వచ్చిందంటే దీంతో ఇలా అంటాం కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతో అక్కడ నుంచి తీస్తాం మేము. ఇది మా దగ్గర ఇలా గ్లాస్ వేసి ఇస్తారు. ఇది కూడా మా ఊపిలో ఉంటాయి. ఇది మనం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీన్. ఇది ఇలా చూస్తాం అనమాట. ఒకసారి అది క్లియర్గా ఉంటుంది. ఏమైనా తేడా ఉంటే మటుకు ఇలా కొంచెం పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది చూసి అప్పుడే చెప్తాం, అమ్మ ఈ రిపోర్ట్ బట్టి తర్వాత నీకు ముక్క పరీక్ష అవసరం పడచ్చుకొని కూడా చెప్తాం. ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్లోనే మనకి సర్వైకల్ క్యాన్సర్ వరకు వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుకోవడానికి. చూస్తాం కదా క్యాన్సర్ ఎప్పుడో డెట్కి అలా కూర్చున్నాం అనుకోండి, దాని తర్వాత రేడియోథెరపీ అని అవన్నీ ఆ లైఫే డిఫరెంట్, మిజరబుల్ లైఫ్. ఇది నేను హెచ్పివి అన్న వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. వాటిలో చాలా రకాలు ఉన్నాయి సీరోటైప్స్. సో హెచ్పివి వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సరే కాకుండా వాట్స్ అని ఇలాంటివి వస్తుంటాయి లేడీస్కి, కింద మానం దగ్గర. ఈవెన్ జెంట్స్ కూడా వస్తాయి. అదే పెటిస్ దగ్గర, స్క్రోటమ్ ఏరియా దగ్గర, యానస్ అంటే మనం మోషన్ పాస్ చేస్తాం కదా ఆ ఏరియాస్ దగ్గర. ఓరల్ సెక్స్ ఇలా చేసే వాళ్ళకి బోన్లో కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఎందుకు పెట్టానంటే మీకు సర్వైకల్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఈ వాట్స్ నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పెషలీ మన ఇది క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ వ్యాక్సిన్లో. క్వాడ్రివాలెంట్ అంటే 4 సీరోటైప్స్ నుంచి ప్రొటెక్షన్ అని. ఓకేనా? నానోవాలెంట్ అంటే 9. మన కోవిడ్ టైంలో ఇప్పుడు ఈ టైప్ వచ్చింది ఆ టైప్ వచ్చింది అనుకున్నాం కదా, అలాగే ఈ హెచ్పివి వైరస్లో ఉన్న టైప్స్లోని కవర్ చేస్తుంది. క్వాడ్రివాలెంట్లో మెయిన్లీ 4, నానోవాలెంట్లో 9. ఈ 9 కూడా ఈ 4లో ఏంటంటే మెయిన్ మనకి క్యాన్సర్ సంబంధించింది, ఇంకోటి 6 వాట్స్ సంబంధించింది మెయిన్. నానోవాలెంట్లో వైడ్ కవరేజ్ ఈ వాట్స్ అన్నింటిలో. ఈ క్వాడ్రివాలెంట్ బోత్ మన ఇండియాలోనే ఉంది, అబ్రాడ్లో కూడా ఉంది. ఇండియాలో ఏంటంటే సర్వైవల్ ఈ మధ్యన వచ్చింది, ఒక 2 సంవత్సరాల నుంచి. యుఎస్ బేస్డ్ అయితే అది గార్డాసిల్ అబ్రాడ్. అది వచ్చి ఒక 18-19 సంవత్సరాల వరకు అవుతుంది. వాళ్ళు గార్డాసిల్ 2 రకాలుగా వచ్చాయి, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్. నానోవాలెంట్ ఇంకా మనకైతే దిగలేదు. ఈ నానోవాలెంట్ ఏమో ఇంచుమించు ఒక డోసు 10,000 లేదా బాటా ప్రైస్ ఉంటుంది అమ్మా, నాకు అందుకే అవి గుర్తుండవు. క్వాడ్రివాలెంట్ మన ఇండియన్ది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ టు యుఎస్. ఓకేనా? ఇవి ఎప్పుడెప్పుడు వేయించాలి? బెస్ట్ ఎప్పుడు వేయించుకోవాలంటే సంసారం మొదలెట్టక ముందు బెస్ట్. అందుకనే పిల్లలకి వాళ్ళకి పెళ్ళి కాకముందే వేయిస్తే మంచిది. ఇది 2 డోసులు 9 to 14 years లోపల వాళ్ళకి 2 డోసులు. ఒకటి ఇప్పుడు వేయించుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత. దాని తర్వాత వయసు వాళ్ళకి మటుకు 3 డోసులు. ఒకటి ఇప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ ఒక 4 నెలల గ్యాప్. అంటే ఫస్ట్ ఇది వేయించుకున్న 6 నెలల తర్వాత 3వది వేయించుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ఇది ఇప్పుడు వేయించుకున్నాం అనుకున్నామా, ఫస్ట్ ఇది 9 to 14 years 2 డోసులు 6 నెలల గ్యాప్లో.
14 years పైబడిన తర్వాత 3 డోసులు, ఒకటి ఇప్పుడు, మళ్ళీ 2 నెలల గ్యాప్, మళ్ళీ 4 నెలల గ్యాప్. అంటే మూడోది ఫస్ట్ డోస్కి 6 నెలల గ్యాప్. ఈ వ్యాక్సిన్స్ మగవాళ్ళకు కూడా వేయించుకోవచ్చు. 9 to 26 years వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఈ వాట్స్ నుంచి ప్రొటెక్షన్. ఓకేనా? యాడోజెనిటల్ ఇంకా యాడస్ జెనిటల్ కొన్ని క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంది. ఒకటే కాకుండా వీటిలో ఇంకేముంది లేదు. ఓకే, వ్యాక్సిన్లో వైరస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎప్పుడైనా వేయించుకోవచ్చు. పీరియడ్స్తో సంబంధం లేదు. ఏమో పీరియడ్స్తో సంబంధం లేకుండా వేయించుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత అంటే పిల్లలకైతే మనం ఎప్పుడు చెక్ చేయక్కర్లేదు. నేనైతే మటుకు చెక్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ బాగాలేదు అనుకోండి సర్వీస్, ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఉన్నది అనుకోండి వాళ్ళకి, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది అది. మెనోపోజ్తో కూడా నేను చెప్తున్నాను, సర్వైకల్ క్యాన్సర్ దాని తర్వాత వస్తున్నారు క్యాన్సర్ తోటి. ఎందుకంటే అలా అసెస్ చేసేస్తారు. మెనోపోజ్ వీటితో సంబంధం లేదు క్యాన్సర్కి, ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? మనకు అలవాట్లేదు కాఫీ. ఏమో బ్రెస్ట్ మీకు చెప్పాను. బ్రెస్ట్ దానికంటూ వ్యాక్సిన్ ఏమీ లేదు. జస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం. ఏమైనా ఎర్రదనం ఉన్నా, లేదంటే నిప్పులు ఉంటుంది కదా, నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించినా, లేదంటే ఆ స్కిన్ ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, మన ఆరెంజ్ ఇలా ఉంటుంది కదా ఆరెంజ్కి, అలాగే ఏమైనా స్కిన్లో చేంజెస్ వచ్చినా, మీకు ఏం చేంజెస్ అనిపించినా డాక్టర్ దగ్గర పెడితే ఎలా ఎగ్జామ్ చేసుకోవాలి చెప్పాను. బ్రెస్ట్ని కాయలు ఉన్నాయేవో అవి, ప్రతి కాయ క్యాన్సర్ కాదు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫైబ్రోయిడినోమా అని ఉంటారు. ఆ చిన్న కాయ అది ఎలాగా ఏదో ఎలుగు పారిపోతున్నట్లు ఇలా పెడితే అలా వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఓకే, అది క్యాన్సర్ ఉంటుంది. ఓకేనమ్మా? ఇంకా ఈ వ్యాక్సిన్ ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొన్న అమ్మాయిలకి స్టార్ట్ చేశారు కదా, అదేంటంటే లేడీస్ కూడా వస్తుంది వాళ్ళు అని చెప్పారు. అది అమ్మ ఇక్కడ వరకు ఆఫ్ చేసేది. నెక్స్ట్ పోస్ట్ పార్టం డిప్రెషన్. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత డిప్రెషన్ ల్యాండ్ అయ్యి చిరాకులు, వాళ్ళకి ఏంటంటే సడన్ చేంజ్ అనమాట. బేబీని ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే నేను బేబీని ఎలా హ్యాండిల్ చేస్తాను, అప్పుడే గురించి అనమాట పనులైతే. అప్పుడు వెళ్ళాలి, అప్పుడు బేబీని ఎలాగా నేను ఒక్కొక్కసారి మీరు ఎంతగానంటే ఆల్మోస్ట్ పిచ్చెక్కిపోయినట్లు కూడా ఇంకా అరుపులు, లేకపోతే ఇంకా చీదరించుకోవడం, సడన్ గా ఏడ్ చేస్తుంటారు ఇటువంటి. సో దీనికి ఏంటంటే మెయిన్ మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు వచ్చాక పిల్లల్ని చూస్తాం కానీ ఆ మదర్ మీద ఎవరు పట్టించుకోం. నువ్వు చూసుకోగలం, పిల్లలు మేము చూసుకుంటాం అని. అంటే వాళ్ళని కూడా మనం అడ్రస్ చేసుకోవాలి. నేను ఒక థ్యాంక్ యూ స్లైడ్ పెట్టడం కదా హైదరాబాద్ తరఫున గురించి కాబట్టి, మన మహిళల కోసం కాబట్టి, వాళ్ళు హైదరాబాద్ తరఫున మనం మరికొన్ని మన లేడీస్ని అప్లిఫ్ట్ చేసేయడానికి. నేను లేడీస్ కోసం అంటే ఎప్పుడు నేను రెడీ. నేను లేడీ కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ సపోర్టింగ్. మీరు జెంట్స్ తీసినా కూడా ఫోటోగ్రఫీ మేము అదే చెప్తాం. జై హింద్. ఇది ఏమైనా డౌట్స్ ఎవరికైనా? ఒకసారి
నాకు ఎక్కువ అంటే పీరియడ్స్ టైంలో సిస్ కూడా వస్తున్నాయి అమ్మా, బార్టోలిన్ సిస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇక్కడ కొంతమందికి ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి, ఇటు ఇటు బార్టోలిన్ గ్లాండ్స్, అవి సెక్రెషన్స్ రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే దాని నుంచి వచ్చే సెక్రెషన్స్ పైకి ఏమైనా హోల్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ సెక్రెషన్స్ లోపల ఉండిపోయి దానివల్ల కూడా నొప్పి ఉంటుంది. సో అది బార్టోలిన్ లేదంటే ఏమైనా ఒక్కొక్కసారి మనం రేజర్తో తీసుకుంటాం, స్కిన్ రేజర్తో తీసుకోవడం, హెయిర్ కూడా ఉంటుంది. సో ఫాలిక్యులైటిస్ కింద గ్లాండ్ దగ్గర ఉంటాయి కదా, అవి చిన్న చిన్న అవి కూడా కురుకులు, అవి సెబేషియస్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. ఒకసారి చూపించుకుంటే దేని వల్ల ఏంటి అన్నది తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యాట్ యూస్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఫ్యాట్ కూడా ఎలా తగ్గుతుంటాయి కాళ్ళు, అలా కూడా తినకుంటుంటాయి, లేదా వాట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి చూపించుకుంటే ఇక్కడ ఎవరికి ఏమైనా లేదంటే ఏదైనా కవర్ చేయాలనుకుంటే దాని మీద కూడా అడగచ్చు. Don't forget to like, subscribe and share the videos.